అందరికీ వందనాలండి. అన్నయ్య గారికి వందనాలు, శ్రావణి గారికి వందనాలు. నా పేరు సునీత. నేను విజయవాడ మాది. నేను ఆంధ్ర హాస్పిటల్‌లో జాబ్ చేస్తాను. నాది ఇది రెండో సాక్ష్యం. ఆ సాక్ష్యం ఏందంటే, నేను మొన్న ఆదివారం మా తమ్ముడిది గృహప్రవేశం. అయితే మా తమ్ముడు అందరికి వచ్చి చెప్పారు. అయితే మేమంతా బయలుదేరబోతుండగా సడెన్‌గా మా అమ్మగారు ఫోన్ చేసి, "అమ్మ, నాన్నకి ఇలా పడిపోయాడు. నాన్నకు నోటి మాట లేదు. ఇలా ఉన్నాడు. నువ్వు తొందరగా అర్జెంట్‌గా రమ్మా" అని ఫోన్ చేశారు. నేను ఎమ్మటనే ఎళ్ళేలకే మా నాన్నకి కంటి చూపు లేదు, మాట లేదు. మూతి వంకర, కాళ్ళు చేతి వంకరలా పోతున్నాయి. అయితే నేను సడెన్‌గా ఎళ్ళి మా నాన్నగారిని పట్టుకొని ఏడిసి ప్రేయర్ చేసుకొని అన్నయ్యకి ఫోన్ చేసి, "అన్నయ్య, నాన్నగారికి ఇలా ఉందని" అంటే ఎమ్మటే అన్నయ్య గారు ప్రేయర్ చేసి ఎంతగానో మా గురించి ప్రేయర్ చేసి ఎంతగానో మమ్మల్ని స్వస్థపరిచి నాకు మారుమనసు పొందానే కానీ నాకు మారుమనసు పొందిన తర్వాత నాకు బైబిల్ అంటే ఏదో తెలియదు, వాక్యం అంటే ఏంటో తెలియదు, నాకు ప్రార్థన చేయటం కూడా నాకు తెలియదు. ఏదో చర్చికి వెళ్తున్నాను వస్తున్నానే కానీ నాకు ఇలాంటి ఏమీ తెలీదు. ఒకసారి ఆన్లైన్లో అన్నయ్య గారిని చూసి ఆ వా ఆన్లైన్లో అన్నయ్య గారిని చూసి నేను ఎమ్మటనే అన్నయ్య గారి నెంబర్ తీసుకొని మా సమస్యలు ఇలా ఉన్నాయి అని చెప్పుకుంటూ ప్రేయర్ చేసుకుంటూ అన్నయ్య చెప్పినట్టు మాట్లాడుతూ అన్నయ్య ఇలా చేయాలని చెప్తూ మా గురించి ఎంతో ప్రేయర్ చేస్తూ అన్నయ్య గారు చేస్తూ ఉంటున్నాడు. కానీ నాన్నగారికి చాలా అప్పుల సమస్యల్లో ఉండి నాన్నగారు చాలా కుంగిపోయి, అందులో మా తమ్ముడికి కూడా పారాలిసిస్ వచ్చింది. తనకు కూడా మా నాన్నగారు చూసారు, తనకు కూడా అలాగే వచ్చేసింది ఎమ్మటనే మళ్ళీ. ఇంకా ఆ రోజు ఎమ్మటనే అన్నీ ప్రేయర్ చేసిన తర్వాత మళ్ళీ నిద్ర చేయకూడదు అంటే ఇంకా వాళ్ళిద్దరిని ఆటోలో వేసుకొని నేను హాస్పిటల్ కాడికి వెళ్ళి చూపించుకొని వచ్చిన తర్వాత హాస్పిటల్లో ఏమైందంటే ఆయన ఎన్నో భయంకరంగా చెప్తున్నాడు, "అమ్మ, ఈ వారం రోజులంతా మాట్లాడరు, కొలుకరు, ఇదేమి చేయరు, నువ్వేం భయపడబాకని" డాక్టర్ గారు అంటుంటే, నా దేవుడు నేను నమ్ముకున్న దేవుడు నన్ను అలా చేయడు అని చెప్పుకుంటూ స్తుతులు చెప్పుకుంటూ ఆ ఆటోలను మళ్ళీ ఏడుచుకుంటూ ప్రేయర్ చేసుకుంటూ వస్తుంటే డాక్టర్ గారు చెప్పింది ఏది జరగలేదు. నా తండ్రి లేచి నడుస్తున్నాడు, నా తమ్ముడు లేచి నడుస్తున్నాడు. చాలా చాలా ఈ చాలా కృతజ్ఞతలు అన్నయ్య గారికి మా గురించి ఎంతో ప్రేయర్ చేసినందుకు వందనాలు అన్నయ్య. శ్రావణి గారి వందనాలు. మా కుటుంబం గురించి అనేక కుటుంబాల గురించి ప్రార్థన చేసినందుకు. నేను కూడా ఎవరికి కావాల్సిన వాళ్ళకి ఎవరికైతే వాళ్ళకి ప్రార్థన చేస్తూ అందరిని స్పష్టపరుస్తూ అందరి గురించి ప్రార్థన చేస్తూ నేను ప్రతి దాంట్లో పాలుకొరుస్తున్నాను. అలాగే మనం నమ్ముకున్న దేవుడు మనల్ని అన్యాయం చేయడు, మనం నమ్మిన దేవుడు మనల్ని మోసం చేయడు అని ఇదే చెప్పుకుంటూ ఇదే వాక్యం మాట్లాడుకుంటూ స్తుతులు చెప్పుకుంటూ ఉంటున్నాను. అప్పుల సమస్యలు కూడా చాలా ఉన్నాయి. అయితే అప్పులు కూడా నా దేవుడు తీరుస్తున్నాడని నేను నమ్ముతున్నాను. దేవుడికి థ్యాంక్ జీసస్ అని చెప్పుకుంటూ ఉంటున్నాను. అయితే ఈరోజు మా బాబు గారిది బర్త్డే. ఆడి గురించి సన్నీ బర్త్డే ఈరోజు. తన గురించి ప్రేయర్ చేయమని అందరిని అడుగుతున్నాను. నా చిన్న సాక్ష్యం దీవించింది కాక. ఆమేన్.